ఎవరికీ అనుమానం రాకుండా సన్న రకం బియ్యం బస్తాలలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత. పట్టుబడినప్పుడల్లా ఇప్పటికీ వీళ్లపైన ఎన్నో కేసులు నమోదయ్యాయి. అయినా కూడా భయం పడకుండా యథేచ్ఛగా అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారు. అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలించిన వారిపైన పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తామని చెప్పినా కూడా భయపడడం లేదంటే వారికి ఎవరి అండదండలున్నట్లు అర్థం కావట్లేదు. నిరుపేదల కడుపు నింపడానికి ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న రేషన్ బియ్యాన్ని కొంతమంది వ్యాపారులు పక్కదారి పట్టిస్తున్నారు. రేషన్ బియ్యం గుర్తుపట్టకుండా జై శ్రీరామ్ హెచ్ఎంటీ బ్యాగులలో రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారు. 25 కిలోల బ్యాగులలో నింపి ఎవరికి అనుమానం రాకుండా యథేచ్ఛగా తరలిస్తున్నారు. కామారెడ్డి పట్టణంలో నూకల పేరుతో ముఖ్యంగా 4 వ్యక్తులు యథేచ్ఛగా వ్యాపారం కొనసాగిస్తున్నారు. వారిపైన ఇప్పటికే 10 కేసులు నమోదు కావడం కూడా జరిగింది. మరోసారి పట్టుబడితే పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తామని జిల్లా ఎస్పీ చెప్పినప్పటికీ కూడా పట్టించుకోవడం లేదంటే వారికి ఎవరి అండదండలున్నాయో అర్థం కాని పరిస్థితి. నిన్న కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లి గ్రామంలో పోలీసులు తనిఖీ చేసి పట్టుకున్నారు. సుమారుగా 10 క్వింటాల వరకు బియ్యం పట్టుబడినట్లుగా తెలుస్తోంది. అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తూ ఉంటే అడ్డుకోవాల్సినటువంటి సివిల్ సప్లై ఎన్ఫోర్స్మెంట్ టాస్క్ ఫోర్స్ అధికారులు తదితర శాఖల అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. సంబంధిత శాఖల అధికారుల ప్రమేయం లేకుండా ఒక బియ్యపు గింజ కూడా అక్రమదారి పట్టే అవకాశాలు లేవని ప్రజలు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా అక్రమ బియ్యం వ్యాపారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోకుంటే తప్ప వారు మారే ప్రసక్తి లేదని అంటున్నారు ప్రజలు. పేరుకు మాత్రమే నూకలు కొంటున్నామంటున్నారు. నూకలు కొనడానికి మాకు అన్ని పర్మిషన్లు ఉన్నాయి అంటారు. కానీ వారు చేసే దందా మాత్రం పీడీఎస్ బియ్యాన్ని కొనుగోలు చేయడమే లక్ష్యం.